చూడండి ఫ్రెండ్స్, పాపం ఏ 40కా 40 అయిపోయింది. రాజస్థాన్ వాళ్ళ బండ్లు, పానీపూరి బండి మొత్తం గొల్లైంది. దానికి కారణం ఎవరంటే ఆ స్పీడ్ బ్రేకర్ వేసిన వ్యక్తి. ఆ స్పీడ్ బ్రేకర్ ఎంతలా ఉందో చూడండి, ఎంతలా ఉంది ఆ స్పీడ్ బ్రేకర్ చూడండి మీరే. అంతలా వేసుకుంటారా? ఏదో ఒక్కడు స్పీడ్ పోయాడని చెప్పి వాడొక్కడి కోసం అంతలా స్పీడ్ బ్రేకర్ వేయడం చాలా తప్పు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకోవాలి. స్పీడ్ బ్రేకర్ వేయాలి కాదనట్లా, మరి అంత లావు వేయకూడదు. అసలు చాలా లావు ఉంది. బండ్లు కూడా పాడైపోతాయి. క్లచ్ ప్లేట్లు అని అయ్యాని అని చెప్పి చాలా పాడైపోతాయి. అతనికి మొత్తం లాసు. వాళ్ళ సేటు ఊరుకుంటాడా? ఊరుకోడు. చూడండి ఫ్రెండ్స్ మీరే, పాపం ఎలా అయిందో. ఇప్పుడు ఆ అబ్బాయి మొత్తం డబ్బులు మొత్తం కట్టాలి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు పాపం. చూడండి మొత్తం నేలపాలైన పాపం. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అలా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే మాలాంటి వాళ్ళు బతికేది పాపం. ఇప్పుడు వాళ్ళ సేటు అంటాను మాట్లాడతారు, బండి ఇక్కడ పెట్టారు. ఆయన స్పీడ్ బ్రేకర్లు అంతలా వేయటం చాలా తప్పు. నేను ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ అయితే స్పీడ్ పోయేవాడికి జరిమానా వేసి అట్టా స్పీడ్ బ్రేకర్ లావు చేసేవాడిని కాదు. చాలా బండ్లు ఉంటాయి, కాయల బండ్లైనా ఇవైనా, అవి నెట్టుకోవాలన్నా కానీ కుదరదు. అదిగో వాళ్ళ సేటు వాళ్ళ కొడుకు వచ్చాడు. ఇప్పుడు మరి ఆ అబ్బాయి ఏమంటాడో ఏమో చూడండి మీరే. సేటు వాళ్ళ కొడుకు అబ్బాయి ఏం చూపించిద్దిలా పాపం. అంతలావు వేయకూడదు. వచ్చే ఆమె వేసింది స్పీడ్ బ్రేకర్ అంతలావు. ఎక్కొద్దు బండ్లు ఎక్కొద్దు. అంతలా వేస్తారు. మన ఇంటికాడ అక్కడ అంతలా వేస్తారు స్పీడ్ బ్రేకరు. అసలు మన బండ్లు దిగాలన్నా పాడైపోతాయి క్లచ్ ప్లేట్లు. ఎవడో ఒక్కడు తిన్నాళ్ళు కంటని చెప్పి అందరూ పెడితే అట్లా పెడుతున్నారు. అంతంతలా వేసి స్పీడ్ బ్రేకర్ ఏదో లైట్గా వేసుకుంటారు బండి స్లో దిగటానికి. అంతలా అది దగ్గర అడుగుంది ఆ స్పీడ్ బ్రేకర్. చూడు అంతలా ఉందో చూడు. బాయ్ ఫ్రెండ్స్, ఎలాగైనా పైన అధికారులు పంపించేలా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.